నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుందర తెనాలికి పట్టణ ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు. సుందర తెనాలి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. మార్స్పేటలోని ప్రాంతంలో గురువారం ఉదయం ఆమె పర్యటించారు. అక్కడ జరుగుతున్న కాలువల పొడికతీత పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. మురుగు కాలువలపై కొందరు మెట్లు నాపరాళ్లు వేయటం వంటివి చేస్తున్నారని, దీనివల్ల కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను తీయటం ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ఆమె వెంట మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఇరవై 22, 24 వార్డులు 3 వార్డులకు సంబంధించిన ఈ రోడ్డుకి గత 4 రోజుల నుంచి 3 రోజులు తిరుగుతున్నాం. ఇది 4వ రోజు పర్యటిస్తానికి వచ్చాం. అలానే స్కిల్ట్ అనేది ఎంత ఉందో మీరు ఒక్కసారి గమనించండి. ఆ స్కిల్ట్ అనేది ఈ పెద్ద పెద్ద బండలు వేయటానా, ఫ్లోరింగ్ లాగా లాగటానా, దాని కింద అనేది చాలా ఘోరంగా ఉంది. దాని ఒక ఎరువు ఎలా ఉండిద్దో అలా తయారైంది. దాని మూలాన మేము ఈ షాపుల ముందు ఈ బండలు తొలగిస్తాం జరుగుతుంది. అలానే మన తోటి సభ్యులందరూ మాకు సహకరిస్తే బాగుండిద్దని మేమేదో అనుకుంటున్నామని అనుకోవద్దు. ఇది మా వ్యక్తిగతంగా మేమేం చేయడం లేదు. ఇది ప్రజలకి ఇబ్బంది పడకూడదని గొప్ప ఉద్దేశంతోనే మేము స్కిల్డ్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మేము స్టార్ట్ చేయడం జరిగింది. మార్స్పేటలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్లో ఇది 3వ రోజు 4వ రోజు షిల్డ్ చేయడం మొదలుపెట్టాము. దాదాపు ఒక్కొక్క షాప్ ముందు ఒక ట్రక్ చొప్పున వస్తుంది షిల్టు. అది మరీ ఘోరంగా ఉంది. దానిలో పురుగులు దోమలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇలా తీయటం వలన కొంతమంది రికమెండ్ చేయడం, ఫోన్లు చేయడం అది చేయడం జరుగుతుంది. కొంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళని కాదన్నందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే ఆ కాలువ పరిస్థితి ఆ విధంగా ఉంది. అది తీయకపోతే అసలు ముందు దాన్ని నిర్మించకపోతే మరి వాటర్ పోయే పరిస్థితులు లేదు. కాకపోతే వాళ్ళకి మనం కాదు అన్నామని చెప్పి వాళ్ళు బాధపడవచ్చు. ఇక్కడికి ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది అన్ని పెద్ద పెద్ద ర్యాంపులు వేసి ఆ ర్యాంపుల కింద పెద్ద పెద్ద మట్టి బాగా షిల్ట్ పేరుకుపోయి సామాజిక బాధ్యతతో పాటు సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చేసేవారి పట్ల కఠినంగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తెనాలి రూరల్ ఎస్ఏ వెంకటేశ్వర్లని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. సిపిఐ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడటంలో ప్రత్యేకత చాటుకున్నారని, తెనాలిలో మన్ననలు పొందారని కొనియాడారు. కార్యక్రమంలో ఐజేయు సభ్యులు మార్కండేయులు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్, సందీప్, ఏపీడబ్ల్యూజే సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టర్, రమేష్ కుమార్, సత్యనారాయణ, బాబీ, రామకృష్ణారెడ్డి, సుధాకర్, కమలాకర్, నరసింహ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
గత 15 నెలల నుంచి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహించడం చాలా ఆనందనీయం. బదిలీపై ఎన్నికల నియమావళి ప్రకారం వేరే జిల్లాకి బదిలీపై వెళ్ళడం జరిగింది. సో గడిచిన ఈ 15 నెలల పాటు ఇక్కడ పనిచేసినటువంటి ఈ యొక్క విధానంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ఛాలెంజెస్ తోటి ఒక పక్క పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కేసెస్ అయితేనేమి, మరో పక్క శాంతి భద్రత విభాగంలో తలెత్తే సమస్యలు అయితేనేమి, మరో పక్క ఈ యొక్క బహిరంగ మద్యం విచ్చలవిడిగా ఉన్న సందర్భాల్లో అయితేనేమి, అదేవిధంగా మనకి మరీ ముఖ్యంగా పెదరావూరు ఈ కొన్ని పాఠశాలల్లో పిల్లలు సైతం మద్యం మత్తు మరియు గంజాయి తాగుతున్న రాబడే కంప్లైంట్స్ అయితేనేమి ఈ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీటన్నిటికన్నా ముందు నాకు మన మీడియా సోదరుల నుంచి మంచి సహకారం. తెనాలి రూరల్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోకుండా, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల సింహస్వప్నంగా ఉంటూ ఎంతోమందికి కౌన్సిలింగ్ చేసి పేకాట, అలాగే మద్యం బహిరంగ ప్రదేశాల్లో తాగే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలు కాపాడడంలో శాయశక్తుల ప్రయత్నిస్తూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్వర గారు ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల వేరే జిల్లాకు బదిలీపై వెళ్ళటం, కానీ ఉద్యోగ ధర్మంలో తప్పదు కాబట్టి అది మామూలే. అయినా కానీ మనతో ఎంతో సన్నిహితంగా ఉంటూ జర్నలిస్టుల పట్ల గౌరవంతో ఉంటూ ఏ విషయంలోనైనా మన వంతు సహకారం అందించినప్పుడు ఆయన మనకు సహకారం అందించడం. పట్టణ కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు గురువారం 4వ రోజు నిర్వహించారు. బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. స్వామివారికి 450 కేజీలు పులిహోరతో తిరుప్పావడ సేవ నిర్వహించారు. బాలస్వామీజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను స్వామివారికి అభిషేకం చేస్తున్న వేద పండితులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరం, జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య పాల్గొన్నారు. జ్యోతులను వెలిగించి ఆ రోజు ఆ స్వామిని వక్షసం శ్రితచేతన అద్దారం శ్రీనివాస సూత్రితం తస్మై కైంకర్యరూపం శ్రీనివాస ప్రీత్యర్థం. భవ్యమైన ఈ కార్యక్రమ వీక్షణే మనలో ఉన్న దోషాలన్నిటిని కూడా నశింపజేస్తుంది. అటువంటి మహత్తరమైన బృహత్తరమైన ఈ యజ్ఞంలో ఈ తిరుప్పావడ సేవే అతి పెద్ద సేవ, అతి అద్భుతమైన సేవ, అనిర్వచనమైన సేవ. ఈ సేవే అన్నకూటోత్సవ సేవ. ఆ స్వామి యొక్క నామములో ఉండే యొక్క ధ్వని ఎంత గొప్పదో చూడండి. ఆ ధ్వని, ఆ శక్తి, ఆ బీజ మంత్రాల యొక్క అద్భుతమైన అనిర్వచనమైన శక్తిని ఆ స్వామి మనకి ప్రసాదింపజేస్తున్నారంటే ఎన్ని జన్మల చేసుకున్న పుణ్య ఫలం ఉంటేనే మీరందరూ తెనాలికి ఈ కార్యక్రమానికి విచ్చేసే యొక్క యోగ్యత కలిగి ఉంటుంది. లేకపోతే మీకు ఈ భాగ్యమే కలగదు. ఆ బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్న బంధము ఇప్పటిదాకా కొనసాగుతుంది. కానీ వాళ్ళు నాకు ఆ విషయం తెలియజేస్తారని నిన్న చెప్పారు స్వామివారు. బద్రీనారాయణుడు అలంకారం అని ఆయన కూడా చక్కగా నవ్వుకుంటూ ఆనందంగా ఆయన కూడా సిద్ధంగా కూర్చున్నారనమాట. ఆయనే ఆనందపడుతుంటే మనం ఏంటండి. పట్టణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ సేవలు కొనసాగుతున్నాయి. 538వ రోజు కన్నెగంటి వేణుప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు కన్నెగంటి శివలక్ష్మి కుమారి,
ఆంజనేయులు అన్నా క్యాంటీన్ నందు పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ అధికారంలో ఉండగా 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఎంతోమంది పేదలకు ఒక వరంగా, ఒక దేవాలయంగా ప్రవీల్ని. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్లు గాలికి వదిలేయటం చూసి చలించిపోయిన మన తెలుగుదేశం మొత్తం అందరూ తెలుగుదేశం ఇన్ఛార్జీలు అందరూ కలిసి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెనాల్లో రోజు 2 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు కొన్ని వందల మంది ఆకలి తీరుస్తూ ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, రోజువారీ కూలీలు ఎంతోమంది అన్నా క్యాంటీన్లో భోంచేసి సంతోషంగా హ్యాపీగా వాళ్ళకు రోజుకు ఒక 100 రూపాయలు మిగిలిన సంతోషపడుతున్నారు. దానిలో భాగంగా ఎంతోమంది దాతలు కూడా ఈ అన్నా క్యాంటీన్లకి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవాళ దాతలు కన్నిగంటి వేణుప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు కన్నిగంటి శివలక్ష్మి కుమారి, కన్నిగంటి ఆంజనేయులు గారు ఈరోజు అన్నదానానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబాన్ని అందరూ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ. కొల్లూరు మండలం సుగ్గునలంక గ్రామంలో గ్యాస్ బండ పేలి ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో నుంచి గ్యాస్ లీక్ అయ్యి పొగలు రావడంతో గ్రామస్తులు కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వృద్ధులు సుగుణశ్రీ, రంగనాయకులు బయటికి రాగానే గ్యాస్ బండ పేలి ఇల్లు దగ్ధమైంది. ఇల్లు మొత్తం కాలిపోవడంతో దాచుకున్న డబ్బులు, వస్తువులు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకొని సిఐ పసుపులేటి రామకృష్ణ మానవత్వం చాటుకున్నారు. ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన వృద్ధులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధురాలు మాట్లాడుతూ నీళ్లు కాసుకోవడానికి పొయ్యి వెలిగించాడు. ఇంట్లో గ్యాస్ లీక్ అయిన విషయం తెలియక ఇంట్లోనే ముసలాయన ఉండడంతో ఇరుగు పొరుగు వారు ఇంట్లో పొగలు వస్తున్నాయని కేకలు వేయడంతో బయటికి పరిగెత్తాడు. బయటికి రాగానే గ్యాస్ పేలి చుట్టుపక్కల గడ్డివాములపై పడటంతో గ్రామస్తులు వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గ్యాస్ లీక్ అవుతుందని చూసుకోలేదు ఆయన. చూసుకోకుండా అవిరాటు కొట్టిందో ఏమి ఇంట్లోనే ఉంటాడు. మండే తప్పుడు మోసలని వాళ్ళు కాకెత్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేను వచ్చి బయటకు వచ్చి నుంచున్నాను. గ్యాస్ పెట్టిపోయింది. గ్యాస్ పడుతుందా బాగున్నది. ఆ ఇంటి మీద పడ్డ ఇక వాళ్ళు వచ్చి ఆరుపుతున్నారు. ఇదేనా ఇంటి ఆయన వెలిగించింది. వెలిగించి అక్కడ గ్యాస్ లీక్ అయిందని చూసుకోవాలి ఆయన అప్పుడు వాళ్ళందరికీ ఆకెత్తి బయటకు వచ్చాడు. ముసలు ఆయన ఇంట్లో ఏమంటుకోలేదు. కనువతో బయటకు వచ్చాడు. కట్టుకుని గొడవలతో చక్కగా లేదు. చక్కగా ఇడిచి నీళ్ళు పెట్టుకున్నాడు. నీళ్ళు పెట్టుకున్నాడు పొయ్యి మీద. గ్యాస్ వెలిగిలు అసలు అప్పుడు గడ వెలిగిపోతే అప్పుడు మరి ఇంటి ఆవిడ ఎట్టన్న వాటిని ఇంట్లో కొట్టిందో ఏమో మాకేం తెలియదు. ఇక వాళ్ళు కాకెత్తి అప్పుడు బయటకు వచ్చాడు ఆయన. ఈ తల ఇదంతా కౌరుకుపోయిన ఇంటిలో ఈ చెయ్యి ఒక్కరు కమిలింది. బయటకు వచ్చాడు. పేలినప్పుడు బయటకు వచ్చేసాడు. అందరూ లోపల రాలేదు. బయటకు వచ్చాడు. బయటకు రాగానే పేలింది. పేలి అప్పుడు వామి మీద అటు మీద సాడి మీద పడ్డాయి. అన్ని ఉన్నాయ్యా. ఏం తీసుకోవాలా? అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం.